హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. 96,000 కట్టి బుక్ చేసి 3 నెలలు అవుతున్నా బైక్ ఇవ్వని షోరూం నిర్వాహకులు. అడిగితే సమాధానం చెప్పకుండా దాటి వేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే మాకు సంబంధం లేదు, కంపెనీ వాళ్ళని అడగాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 900 కిలోమీటర్లు తిరిగిన స్కూటీని మీ పేరు పైన బుక్ అయిందని కబుర్లు చెప్తున్నారు. ఆ బైక్ తీసుకెళ్లాలని వింత సమాధానం చెప్తున్నారు. సెకండ్ హ్యాండ్ బైక్ వద్దని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇలా చాలా మంది కస్టమర్లను మోసం చేస్తున్నారు. మరికొందరు కస్టమర్లు మొరపెట్టుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా జరిగింది? మీ బండి ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఏ విధంగా అసలు ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారు? నేను ఫిబ్రవరి 26వ తారీఖు నాడు బండి బుక్ చేసుకున్నాను. నేను మొత్తం ఫుల్ పేమెంట్ కట్టేసి బుక్ చేస్తున్నాను. దీనికి ఆప్షన్ ఒకటి ఫుల్ పేమెంట్ కట్టడమే ఉంటుంది, వేరే ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి ఫుల్ పేమెంట్ కట్టి చేసుకున్నాను. నాకు 8th మార్చ్ రోజున బుక్ అది డెలివరీ అవుతుందని మాకు అష్యూరెన్స్ ఇచ్చింది. నాకు అక్కడ 8th మార్చ్ రోజు డెలివరీ డేట్ అని ఇచ్చింది. కానీ 8th మార్చ్కు రాలేదు, డిలే అయింది. నేను చాలాసార్లు మెయిల్ చేశాను. నేను ఒక 10-15 టైమ్స్ మెయిల్ చేశాను. అంటే వాళ్ళు మేము బ్యాక్ అండ్ టీమ్ అంతా మాది వర్క్ చేస్తుంది, వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అనుకుంటాను అని అన్నారు. షోరూంలో ఎన్నోసార్లు వెళ్ళాను నేను, ప్రశాంత్ నగర్ షోరూంలో వెళ్ళి అడిగితే మీరు వస్తుంది సార్ డిలే అవుతుంది, వస్తుంది జిఎస్టీ ప్రాబ్లం ఉంది అనుకుంటా నాకు ఎన్నోసార్లు చెప్పాడు. ఇంకొకసారి అట్లనే చేసినట్టు నేను యాప్లో చూశాను. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి యాప్ సపోర్ట్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నాది నల్గొండలో ఉందంటూ కనబడింది. నల్గొండలో ఉంది కదా అని అడిగితే మళ్ళీ అతను ఓలా ఎగ్జిక్యూటివ్ మీది అది హైదరాబాద్కి వెళ్ళాల్సింది, నల్గొండలో ఆగింది, హైదరాబాద్కు అది గోడాం ఉంటుంది, మెయిన్ గోడాం, అక్కడ నుండి ప్రశాంత్ నగర్ రావాలి కానీ రాలేదు అని అన్నారు. అంటే నేను అప్పటికి చూసి 508 కిలోమీటర్లు తిరిగి ఉన్నది. మళ్ళీ ఇక్కడ నేను డైలీ వాచ్ చేస్తూ పోయినా, ఒక 600, 625, 725 అనుకుంటే 800 తిరుగుకుంటూనే పోతుంది. మూవ్మెంట్ అయింది కూడా మనకు కనబడుతుంది. ఇందులో చూడండి, మీకు యాప్లో మొత్తం కనబడుతుంది. అన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నాను, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా దగ్గర అది వెహికల్ మూవ్మెంట్ అయినది, కిలోమీటర్స్, లొకేషన్, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్ ఉంది. చూడండి, సిద్దిపేటలో ఉంది, ఇక్కడ 705 కిలోమీటర్లు, 714 కిలోమీటర్లు, 717 కిలోమీటర్లు, 744 కిలోమీటర్లు, 759, 911 ఇట్లుంది. అంటారు సార్ దీని ఇప్పుడు మీకు సంబంధించిన అధికారులు చూడండి, మొత్తం తిరగలేదని వీళ్ళ రీజనల్ మేనేజరు ఆయన దీపక్, ఆయనకు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు 100 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నాడు, బండి బాగానే ఉంది, మీకు 911కి 12 కిలోమీటర్లు తిరిగింది అంటే అది ఏం లేదు సార్, అది ఫస్ట్ ఏమో అది ఓడోమీటర్ ఎర్రర్ అన్నాడు, తర్వాతనేమో సెంటర్ స్టాండ్ వేసి తిప్పినాము అన్నాడు, మళ్ళీ తర్వాతనేమో అది రోడ్ షోలో తిరుగుతుందని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. బండి కండిషన్ చూస్తేనే ఎవరికైనా చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది. ఆ టైర్ ఎంత తాగింది చూడండి, ఈ బండి కండిషన్ చూడండి ఎలా ఉందో. మనల్ని మభ్య పెట్టి మొత్తం చీటింగ్ చేసి వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, తిరిగిన బళ్ళని అమ్ముతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇది చూడండి ఒకసారి, బాబు ఇది అంజయ్ 912 కిలోమీటర్లు తిరిగింది, ట్రిప్ మీటర్ 0 ఉన్నది. ఇది అలా ఏం తిరగలేదు అని మాట్లాడుతున్నారు. ఇక తిరగందే మొత్తం వర్షం నీళ్ళ బురద కనబడుతుంది. చూడండి, ఈ వర్షం నీళ్ళ బురద కనబడుతుంది, టైర్ ఇంప్రెషన్స్ కనబడుతుంది, బండి ఇక్కడ ఉన్న మక్కలు కనబడుతుంది, అన్ని కనబడుతున్నాయి. కానీ అయినా మనం పెడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఏం చేసినా, మెయిల్ చేసినా, 100 సార్లు మెయిల్ చేసినా, నేను ట్విట్టర్లో పెట్టినా, అయినా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. వీళ్ళ రీజనల్ మీద నిద్రపోయినట్టే మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కాల్. అసలుకే ఓలాలో ఉన్న తప్పిదం ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఓనర్షిప్ అనేది, ఇక్కడ డీలర్షిప్ అనేది లేదు, ఓన్లీ రిటైల్ అవుట్లెట్ లాగా నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎవరికి ఎగ్జిక్యూటివ్లకు ఏ మాత్రం కూడా చెల్లలేదు. బండి కొండకుండా కూడా లేదు, సంబంధం లేదు వాళ్ళకు. వాళ్ళ జీతం నెలకు వస్తుందా లేదా అంత సంబంధం వాళ్ళకు. ఎవరు కూడా మనకు అమ్మిద్దాం చేద్దాం అన్నది ఎవరికీ లేదు. అంతేగాని మనల్ని నాకు ఇప్పుడు ఈ బండి ఉన్నది కదా, ఇదే తీసుకోండి మీరు అని అంటగడుతున్నాను చూస్తున్నారు. నాకు ఈ 912 కిలోమీటర్లు తిరిగిన బాబది ప్రీ ఓన్డ్ బండి, సెకండ్ హ్యాండ్ బండి, నేను ఎందుకు తీసుకుంటాను? నేను ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తాను? నేను తీసుకునే కొత్త బండికి బుక్ చేసిన, కొత్త బండికి డబ్బులు కట్టినా, 3-4 నెలలు చేసేసి ఇప్పుడు ఈ రోజు నాడు ఇప్పటికి కూడా నాకు ఎటువంటి సమాధానం పై నుండి రావట్లేదు. బండి నాకు ఎట్లుందో అట్లా రావాలి, నాకు ఇంత అసౌకర్యానికి నాకు కంపెన్సేషన్ కావాలి. నాకు 3 నెలలు నన్ను సతాయించండి, నా బండికి లేదు నాకు. నేను చాలా తీవ్ర ఇబ్బందులు పోతున్నాను. నేను మా ఆవిడకు బండికి ట్రబుల్ అవుతుంది నాకు.
3 నెలల నుండి నాకు ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు రవీంద్రనాథ్ అండి, జి రవీంద్రనాథ్. అవుతుంది. నేను ఫిబ్రవరి 26వ తారీఖు నాడు బుక్ చేశాను. మార్చి 8వ తారీఖు నాడు డెలివరీ అవుతుందని నాకు వచ్చింది, కానీ అప్పటి నుండి రావట్లేదు.